వియత్నాంలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. మొబైల్ కంపెనీ సక్సెస్ టూర్ లో విహారయాత్రకు వెళ్లిన టూరిస్టులు బోటు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 19 మంది మృతి చెందారు. విహారం కోసం వెళ్లిన టూరిస్టులు మరణించడంతో వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. వెళ్లిన టూరిస్టులు అంతా భారతీయులు కావడంతో వారి పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం ఆరా తీస్తోంది. విహారయాత్ర విషాదాన్ని నింపింది. కష్టపడి ఉద్యోగాలు చేసి కంపెనీలో మంచి పేరు తెచ్చుకొని కాస్త సరదాగా గడిపేందుకు వెళ్లిన వారి జీవితాలు అర్థాంతరంగా ముగిశాయి. సరదాగా బోటు ప్రయాణం చేస్తూ 18 మంది తమ జీవిత ప్రయాణాన్ని ముగించారు. ఓ మొబైల్ కంపెనీ బిజినెస్ ట్రిప్ లో భాగంగా 250 మంది డిస్ట్రిబ్యూటర్లను వియత్నాం తీసుకెళ్లింది. హాలంగ్ బేలో టూరిస్ట్ స్పాట్ కు వారిని తీసుకెళ్లగా సరదాగా గడిపేందుకు వారంతా బోటెక్కారు. అందులో 70 మంది డిస్ట్రిబ్యూటర్లు ఉన్న ఓ బోటు ఉన్నట్లుండి మునిగింది. తీరాన ఉన్న రెస్క్యూ టీమ్స్ వారిని చేరుకుని కాపాడే ప్రయత్నం చేశాయి. వెంటనే స్పీడ్ బోట్లతో నీటిలో పడిపోయిన వారిని తీరానికి తీసుకొచ్చాయి. కానీ అంతలోపే అందులో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన వారంతా ప్రాణాలతో బయటపడ్డారు. ఇక ప్రమాదం జరిగిన వెంటనే భారత ఎంబసీ వియత్నాం అధికారులను సంప్రదించింది. టూరిస్టుల పరిస్థితిపై ఆరా తీస్తోంది. టూరిస్టుల క్షేమ సమాచారం తెలుసుకునేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. మొబైల్ కంపెనీ తీసుకెళ్లిన 250 మందిలో ఏపీ నుంచి 35 మంది, తెలంగాణ నుంచి 40 మంది టూరిస్టులు ఉన్నారు. మరణించిన వారిలో తెలుగు వారు కూడా ఉన్నట్లు సమాచారం రావడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. వియత్నాంలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. మొబైల్ కంపెనీ సక్సెస్ టూర్ లో విహారయాత్రకు వెళ్లిన టూరిస్టుల బోటు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 19 మంది మృతి చెందారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కన్సల్టెంట్ ఎడిటర్ శివప్రసాద్ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. శివప్రసాద్, చెప్పినట్టుగా విహారయాత్రకి వెళ్ళినటువంటి ఒక మొబైల్ కంపెనీకి చెందినటువంటి అధికారులు, దాంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు 250 మంది విహారయాత్రకు వెళ్ళారు. దీంట్లో ఎక్కువగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందినటువంటి వాసులు ఉన్నారు. వీళ్ళంతా కూడా వియత్నాం సమీప ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని ఐలాండ్స్ సందర్శనకి బయలుదేరినటువంటి నేపథ్యంలో ఉభెత్తున తరంగాలు బాగా ఎగిసిపడుతుండడం, సముద్రం చాలా తీవ్రంగా అలలు రావడంతో వచ్చే పరిస్థితి ఉండడంతో బోట్ క్యాప్చర్ అయిపోయింది. బోట్ లో దాదాపు 70 మంది ఉన్నట్టుగా సమాచారం. దాంతో 21 మందిని దాదాపు రక్షించి వాళ్ళందరినీ కూడా వదిలి చేశారు. 19 మంది మాత్రం ఇప్పటి వరకు మరణించినట్టుగా మనకు సమాచారం తెలుస్తుంది. వియత్నాం ఎంబసీకి ఇప్పటికీ మన వాళ్ళు భారత్ నుంచి అదే కాంటాక్ట్ చేసి సంఘటన డీటెయిల్స్, ఎవరెవరైనా గల్లంతయ్యారా, ఏమైంది అనే విషయాల మీద ప్రస్తుతానికి వాళ్ళందరితో మాట్లాడుతున్నారు. ఇంకా పూర్తి సమాచారం అక్కడి నుంచి రాలేదు. అయినప్పటికీ కూడా మృతుల సంఖ్య కొంతమంది కొట్టుకుపోయి ఉండవచ్చు, అలా తీవ్రంగా ఉన్నటువంటి కారణంగా అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫుట్యూక్ అనేటటువంటి ఐలాండ్ దగ్గర ఈ సంఘటన జరిగింది. చాలా ఉధృతమైనటువంటి అలలు, రాకాసి అలలు అక్కడ ఉన్నాయి. ఆ అలలు చిక్కుకుని ఆ బోట్ క్యాప్చర్ అయిపోయినట్టుగా మనకి సమాచారం తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ 3 రాష్ట్రాల నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక ముఖ్యమంత్రులు కానీ, అధికారులు కానీ వీళ్ళంతా కూడా దాని మీద ఇప్పటికే వియత్నాం ప్రభుత్వంతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. భారత ఎంబసీకి సంబంధించినటువంటి అధికారులతో మాట్లాడి అక్కడ సహాయక చర్యలు ముమ్మరం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా సమాచారం తెలుస్తుంది. మనకు రేపట్లో దీనికి సంబంధించినటువంటి పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం కల్పిస్తూ ఉంది. దీనికి శివప్రసాద్, అలాగే చెప్పండి, వియత్నాం ప్రభుత్వం మరి ఈ ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది తదుపరిగా? వియత్నాం వెంటనే ఇమీడియట్ గా వాళ్ళు స్పందించారు. అక్కడికి సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. చేరుకుని వాళ్ళందరూ కూడా అక్కడ సిపియూ చేస్తున్నారు. కొంతమంది బొట్టుకు తీసుకొచ్చినటువంటి వాళ్ళలోంచి వాటర్ బయటకు కక్కించేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. వీటిలోని కూడా వాళ్ళు అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు కూడా అక్కడ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. స్థానికంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పర్యాటకులు కానీ, లేదా మిగిలినటువంటి లోకల్ గా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కానీ వాళ్ళంతా కూడా ఈ సహాయక చర్యల్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. అందులో వియత్నాం కూడా వెంటనే స్పందించింది. కానీ అధికారికంగా అక్కడ చేరడానికి కొంత టైం పట్టే అవకాశం ఉంది. స్థానికంగా మాత్రం మనకు సహాయం అందుతుంది. డెఫినెట్ గా ఎవరైతే కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నారో వాళ్ళు అక్కడి నుంచి హాస్పిటల్కి తరలించే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్ శివప్రసాద్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.